ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఇన్నాళ్ళు అధికారులకు నోటీసులు ఇచ్చి విచారించిన పోలీసులు త్వరలో ఓ ఎమ్మెల్సీకి సమన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇదే కేసులో నల్గొండకు చెందిన మరో కానిస్టేబుల్ అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నల్గొండ జిల్లాకు చెందిన మరో కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకుంది హైదరాబాద్ టీం. వందల మందికి సంబంధించిన ఫోన్ రికార్డ్స్ విని బెదిరించి భారీగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. పలు దందాల్లో జోక్యం చేసుకుని కోట్ల రూపాయలు వసూలు చేశారని సమాచారం. రౌడీ షీటర్లతో సెటిల్మెంట్స్ తో గుర్రంపోడు దగ్గర ఓ పోలీస్ బాస్ బినామీల పేరిట 9 ఎకరాల తోట విక్రయించినట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ ట్యాపింగ్ తో అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు కస్టడీ కొనసాగింది. ఇవాళ 4వ రోజులో భాగంగా న్యాయవాది సమక్షంలో పోలీసులు విచారించారు. రాధాకిషన్ స్టేట్మెంట్ ఆధారంగా ఇవాళ మరికొందరిని ప్రశ్నిస్తారని తెలుస్తోంది. కేసులో ఆధారాల సేకరణపై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. కొన్ని సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఎస్ఐబి కార్యాలయంలో లాగర్ రూమ్స్ నుంచి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారో తెలుసుకునేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రణీత్ రావు ఫోన్లు ట్యాప్ చేసేందుకు ఓ ప్రముఖ టెలికమ్యూనికేషన్ సర్వీస్ కంపెనీ ఉద్యోగి సహకారం తీసుకున్నట్టు గుర్తించారు ఇన్వెస్టిగేషన్ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. మొన్నటి వరకు పోలీసుల చుట్టూ తిరిగిన కేసు ఇప్పుడు పొలిటికల్ వైపు టర్న్ అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపో మాపో ఓ ఎమ్మెల్సీకి నోటీసులు ఇచ్చేందుకు దర్యాప్తు బృందం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓ పొలిటికల్ లీడర్ ఆదేశాలతోనే దందాలు, సెటిల్మెంట్స్ జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విచారణలో అరెస్టైన పోలీసులు ఎమ్మెల్సీ పేరు చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావుని గుర్తించారు పోలీసులు. ఆయన విచారిస్తే తప్ప కేసు కొలిక్కి వచ్చే ఛాన్స్ లేదంటున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆయన్ను త్వరలో విచారించనున్నట్లు తెలుస్తోంది.